హ్యాపీ పొంగలమ్మ. ఈరోజు భోగి. ఈరోజు చక్కెర పొంగల్ చేస్తానమ్మ. పండగ కదా! పండగ సందర్భంగా ఇంక అంతకన్నా పిండి వంటలు ఏం చేసుకోలేను. కొంచెం చేస్తాను రండి చూద్దాం. చీరలు. ఇలా ఎవరివైనా పెట్టుకుంటాం కదమ్మా చీరలు. ఇది నా దగ్గర కొత్తది ఒకటి ఉంటే పెట్టాను. నెయ్యిదెప్పుడు సిమ్‌లోనే పెట్టి వేయించుకోవాలి. అవి వేగిపోయినాయి చక్కగా. ఇది కూడా ఎగిపోయింది. తీపి అన్నీ సూపర్‌గా సరిపోయినాయి కదా! న్యాయంగా పనుంది. బయటికెళ్ళాలి. ఇప్పుడు అన్నం వండుకోవాలి. హాయ్ అమ్మ. బాగున్నారా? నేను బాగున్నానమ్మా. హ్యాపీ పొంగలమ్మ. ఈరోజు భోగి. రోజు చేస్తున్నాను. ఇది ఎప్పటికొస్తుందో మరి తెలీదు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలమ్మ. పోతే ఈరోజు ఒక చక్కెర పొంగల్ చేస్తున్నాను. పూజ అయిపోతుంది. దేవుడి దగ్గర పెడదామని చేస్తున్నాను అనమాట. ఇప్పుడు ఈరోజు మరి ఇంకా అదే వెళ్తుంది. ఇంకా మూడో రోజే ఇది. ఆ వీడియోనే వెళ్తుంది. కొత్తగా చేసిన వాళ్ళే చెప్తున్నాను అనమాట. 23 అవర్స్ అయింది. నా పేరు చెప్పటం మర్చిపోయా. నా పేరు చెప్పడం మర్చిపోయా. ఎవరు ఈవిడ? షైకా బషీర్ 5761 అమ్మ. నా పేరు చెప్పడం మర్చిపోయా. బషీరన్ 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 నా కామెంటు చదువుతారనుకుంటా. నా కామెంట్ చదువుతారనుకుంటా. మా అమ్మనో ఏదో పెట్టారు. ఓకే చదివాను కదా మీ కామెంటు. ఓకే థ్యాంక్ యూ. ఇంకొకరు మళ్ళీ అతనే 5761 మళ్ళీ అతనే. అమ్మాయి అబ్బాయి తెలీదా? నమస్తే మ్యామ్. మీ వయస్సు ఎంత? నా వయస్సు 54. మీరు చాలా చలాకీగా పని చేసుకుంటున్నారు. అలాగా నా వయసు నీకంటే చాలా ఎక్కువ. అందుకని ఒకసారి మామూలుగా నేను బర్త్డే టైంలో చెప్పేశాను 70 ఇయర్స్ ప్లస్. ఓకేనండి. చలాకీగా మీరు కూడా చేసుకోండి. అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. అప్పుడే ఇంకొకరి మీద ఆధారపడకుండా ఉంటాం. ఇలా మీ కోడళ్ళు ఉన్నారు, కూతుళ్ళు ఉన్నారో నాకు తెలియదు కదా. ఇలాగా నీరసం కూర్చుంటే ఇప్పటి నుంచే చేసి పెట్టాలా అనిపిస్తుంది వాళ్ళకి. అందుకని మీ అంతటి మీరే కొంచెం చలాకీగా అలా చేసి తిరగటం, మీ పనులు మీరు చలాకీగా చేసుకోవటం, లేకపోతే ఇంకొకరితో పక్కకి వెళ్ళటం, పక్కింటి వాళ్ళ దగ్గరికి ఎవరన్నా మాట్లాడేవాళ్ళు ఉంటే మాట్లాడడం, ఫ్రెండ్స్ ఉంటే అలా చేసుకోండి. ఓకే థ్యాంక్ యూ అండి. 54 ఏళ్ళకే చలాకీగా లేకపోతే ఎలా? ఓకేనా? థ్యాంక్ యూ అండి. కొత్తగా ఇప్పుడు పెట్టిన వాళ్ళే చదువుతున్నానమ్మా. చాలా మంచి విషయాలు చెప్తారు. థ్యాంక్స్ అమ్మ. ఎవరు? శైలజ 6229 అమ్మ. థ్యాంక్ యూ అమ్మ. ఇక నాకు ఏదైనా ఎవరైనా అడిగితే మాత్రం దాని గురించి విపులంగా చెప్పడమే నాకు బాగా అలవాటు. రేపు చూద్దాంలే, రేపు చెప్దాంలే అనుకోను. మీరు ఎవరైనా ఏదైనా అడిగితే మాత్రం నాకు ఒక విషయం గురించి దాని గురించి చెప్తా. నాకు తెలిసినంత వరకు చెప్తా. ఓకే అమ్మ. థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటి సుజాత రాథోడో ఏదో 102. మీ మనసు చాలా మంచిదమ్మా. థ్యాంక్ యూ అమ్మా. గమనించినందుకు చాలా థ్యాంక్స్. బామ్మ మాట బంగారు మూట. ఓకే. ఏం 21 అవర్స్ అయింది. స్పొంగగే బాడ్ ఏదో SPONGEBOB ఏంటో నాకు పేరు చెప్పడం రావట్లేదు. మొత్తాన్ని స్పెల్లింగ్ అంతా చదివాను. చాలా థ్యాంక్స్ అమ్మా. బంగారు మూట అనుకుంటున్నావు కదా, ఫాలో అయిపో. ఓకేనా? నిన్నటి నుంచి నేను చదివేసిన తర్వాత వచ్చింది చదువుతున్నాను అన్నమాట. పచ్చి చింతకాయ మిక్స్ చేసి వేశారా? అవునవును. అప్పుడు చేపలు అడిగిన దాంట్లో అవునమ్మా. పచ్చి చింతకాయలే పచ్చిగా చిన్న చిన్నవి మీకు చూపించాను కూడా, బద్దల్లా ఉంటాయి అవి. అవి మిక్స్ చేస్తే అందులో గింజలే ఉండవు. బాగా మెత్తగా చేయలా, అట్లా కొంచెం బరకగా ఉండాలి. అప్పుడు బాగుంటుంది. ఓకేనమ్మా. థ్యాంక్ యూ. నిన్న మిగిలిన వరకే చదువుతున్నానమ్మా. మొన్నంతా చదివేశాను బాగా. అన్ని రోజు కాసిన నేను వీడియో చేసిన తర్వాత వచ్చేవి మాత్రమే చదువుతున్నాను ఇప్పుడు. ఇంచుమించు అన్నీ చదివేశా. మరి చూడంగానే ఇది కొట్టేశానో ఏంటో తెలియట్లా. మరీ విక్టోరియా చదివాను కదా మొన్న. ఈ ట్రిప్పే వచ్చేస్తమ్మా. చదివాను. మరియా విక్టోరియా. విజేంద్ర గారు, నా కామెంట్ మీరు చదవటం లేదు. మీరంటే నాకు చాలా అభిమానం.
ఒంటరిగా ఉంటూ అపార్ట్మెంట్లో అందరితో కలుపుగోలుతనంగా ఉంటూ నచ్చిన వంటలు చేస్తూ అందరికీ పెడుతూ ఆత్మాభిమానంతో మంచి మనసుతో ఉండే మీరు నాలాంటి ఒంటరిగా ఉండే వాళ్లకు ఆదర్శం. మనకు దేవుడే తోడు మేడం. వంటల్లో పాటు మొక్కలు కూడా పెంచండి. మనసుకు హాయిగా ఉంటుంది. హ్యాపీగా ఉండండి. మీ శారీస్ కూడా మీలాగే బాగుంటాయి. ఆరోగ్యంగా ఉండాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ శ్రేయోభిలాషి మేరీ విక్టోరియా మేడం, కావలి, నెల్లూరు జిల్లా, ఏపీ. ఓకే అమ్మా, ఆల్రెడీ చదివినట్టున్నానండి. చాలా ఒంటరిగా ఉన్నా కూడా మీరు కూడా ధైర్యంగా ఉండడం నేర్చుకోండి. ఏం లేదు, మీరు కూడా ఫ్రెండ్స్ ఎవరో మీరు ఏ ఏరియాలో ఉంటారో ఆ ఏరియాలో ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్తో కాలక్షేపం చేయటమే. వండుకున్నామా, తిన్నామా, కాస్త భక్తి ఉంటే ఏదైనా పుస్తకం చదువుతున్నామా, అలాంటివి. ఇంకా అంతకన్నా ఏముంటాయి. మీకు అలవాటు ఉంటే ఓ సినిమాకి వెళ్ళామా, బాగోపోతే నాకు పెద్దగా అలవాటు లేదులే. ఎప్పుడు థియేటర్లకు వెళ్ళను నేను. అబ్బో చాలా రేరు. సంవత్సరాలు 2 సంవత్సరాలకు ఒకటి ఎప్పుడన్నా పిల్లలు మరీ కంపల్ చేస్తే వెళ్తా. ఫ్రెండ్స్ పిలిచినే వెళ్ళను. అదే రేపు సంక్రాంతి కదా, చిరంజీవి గారి సినిమా ఏదో వెళ్దామని ఇందాకే చెప్పాడు మా మనవడు. వెళ్తా రేపు. ఓకే అమ్మ. ఈరోజు చదివే పెద్దగా లేవు కాబట్టి వెళ్దాం రండి. ఈరోజు చక్కెర పొంగల్ చేస్తానమ్మా. పండగ కదా, పండగ సందర్భంగా ఇంకా అంతకన్నా పిండి వంటలు ఏం చేసుకోలేను. కొంచెం చేస్తాను రండి చూద్దాం. ఇల్లంతా సర్దుకుంటున్నాను కదమ్మా, ఒకటే హడావిడి, అసలు పనే అవ్వటల్లా. ఇంటి నిండా ఉన్నాయి సామాన్లు, తీసి పెట్టేస్తూ ఉంటున్నా అక్కడ ఎప్పుడు చూస్తే అప్పుడు. ఓకే రండి అమ్మా. ఇదిగో ఇదిగో చూడండమ్మా, కొంచెమే. ఇదిగో అమ్మా, గ్లాసు బియ్యం పోసా. ఓకేనా. ఇప్పుడు పప్పు. ఇదిగో ఇదిగోమ్మ, 1/2 గ్లాసులు ఇదిగో పప్పు పోసా. అంతే. శుభ్రంగా వీటిని కడిగేసి ఇక్కడ పెడతా. ఇగో ఇగో ఒకేసారి మీకు చూపించేస్తున్నా, టైం లేదు. ఇదిగో బెల్లం కొట్టి ఇక్కడ పెట్టుకున్నా, పాకం బట్టి పోస్తా. ఇదిగో కిస్మిస్లు ఇక్కడ పెట్టి అప్పుడే ఒకేసారి టైం లేదు, ఇక చాలా టైం అయిపోయింది. ఈ కడిగి పెట్టేసి వస్తానమ్మా. ఒకటి, 2, 3 కొంచెం పోస్తా. 1కి 2 అన్నమాట. 1 బియ్యము పప్పు కలిపి 1.5 పెట్టే కదమ్మా, 3 నీళ్ళు పోసా. ఇప్పుడు ఇదిగో చూడండి అమ్మా, ఇందులో కొంచెం నూనె పోస్తున్నా, అంటుకోకుండా ఉంటుంది, అందుకోసం. ఏమీ లేదు. లైటర్ కూడా తీసేసిందా? ఇక్కడ ఉందా? ఓకే, అది ఓకే. ఇది పెట్టాను కదా, ఇదిగో వెయిట్. ఇప్పుడు సామాన్లన్నీ ఎక్కడెక్కడే సర్ది పెట్టేసాం కదా, అందుకని నేను ఇదిగో బెల్లం పడుతుంది, లేకపోతే మిగిలితే మిగులుద్ది. ఏదైనా చేద్దాం, కొట్టేసా కదా బెల్లం, అది. ఇప్పుడు ఇక జీడిపప్పులు అవి వేయించుకోవటమే కదా, ఎలాగైనా వేయించేస్తా. ఉన్న నెయ్యిని వేడి పెడతా ముందు. ఇదిగో చూసారమ్మా, పాకం అవుతుంది. ఓకే, ఈ పాకం అవుతుంది, అది అయిపోయింది. ఈ పొయ్యి అంటించేసాను, నెయ్యి కాస్త వేడి పెడుతుంది. ఓకే, అంతే పెట్టేసా.
ఇదిగో అమ్మ చీరలు ఇలా ఎవరైనా పెట్టుకుంటాం కదమ్మా చీరలు. ఇది నా దగ్గర కొత్తది ఒకటి ఉంటే పెట్టాను. ఇక మొన్న ఒకసారి కొన్నానమ్మా ఈ చీరలు. దీని మీద పెట్టి చూపిస్తాను ఉండు. ఇదొకటి అబ్బా, ఇదొకటమ్మ. దేవుడి దగ్గర అమ్మ పెట్టుకోవాలి. అందరికీ పెద్దలకని ఆ పేర్లు చెప్పుకుని ఎప్పుడు సంక్రాంతి పండగకి పెట్టుకుంటాం. ఇదిగో ఇది కూడా మొన్న ఇక్కడ కొన్నా. ఇది కొన్నా. ఇది కూడా ఎప్పుడో కొన్నదే ఇంట్లో ఉంది, మామూలు సిల్క్. ఇదిగో ఇప్పుడు ఇవేమో చూపిస్తాను ఉండండి. ఇదిగో ఇప్పుడే హరిత పంపించింది ఈ చీరలు. వాళ్ళు ఊరు వెళ్ళినట్టున్నారు. ఇదిగో తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళారు. జాకెట్లు కూడా కుట్టించి పంపించారు. ఇదిగో 2 చీరలు. హరిత 2 చీరలు పెట్టింది. ఇదిగో ఈ 2 చీరలు నేను కొన్నాను మొన్న ఇప్పుడు. ఇది ఇంట్లో ఉంది. సరే ఎవరి పేరో చెప్పేసి పెట్టచ్చు కదా అని 5 చీరలు పెట్టానమ్మా దేవుడి దగ్గర. ఇక్కడ పెడతా. ఇదిగో అది. ఇక పిండి వంటలకి అదే ఇప్పుడు పొంగల్ తీసుకొచ్చి పెడతానమ్మా. అట్ట చేసుకున్నాను. పాకం అయిపోయింది, ఇది అయిపోయింది. యాలక్కాయలు కొట్టాలి కదా. యాలక్కాయలు కొట్టింది ఉందమ్మా, సామాన్లు ఎక్కడ పడేసేసాం. అందుకని ఒక 4-5 యాలక్కాయలు వేసి ఇప్పుడు కొడదాంలే. ఇది శుభ్రంగా కొట్టేసా చాలు. ఇదిగో ఇదిగో చూడండమ్మా. ఇదిగో చూసారా? ఆహా, పొడిగా ఉంది. ఇప్పుడు తర్వాత పెడతా. పొయ్యి మీద పెడుతున్నానమ్మా. చూసుకోండి ఎలా వచ్చిందో, నీట్గా తేరుకుందమ్మా. ఇదిగో చూడండి. బెల్లం వేస్తేనమ్మా, బెల్లం వేసినా చాలాసేపు పడుతుంది. ఇప్పుడు చూడండి నేను పాకమే పోసేసాను చక్కగా పట్టి. సూపర్గా ఉంది అది. ఇదిగో చూడండమ్మా, దీనిడి ముందు అది పోసేసాను. అదే బెల్లం అనుకోమ్మా, కరిగే వరకు చాలాసేపు ఉండాలి. ఇప్పుడు అక్కడ చక్కగా చిక్కగా పట్టే పాకం పోసేసా. ఇదిగమ్మ వేలకాయల పొడి. ఇక అయిపోయిందిలే, దించేస్తా. దించేసి ఈ నెయ్యి కూడా పోస్తున్నాను చూడండమ్మా. మళ్ళీ తర్వాత ఈ పోస్తా. సిమ్లో పెట్టాలి. నెయ్యిది ఎప్పుడు సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి.
ఇదిగో అమ్మ, చూసారా? ఇదిగో అవి వేగిపోయినాయి చక్కగా, ఇది కూడా వేగిపోయింది. ఇప్పుడు ఇలాగే ఉంటుందమ్మా, ఆరిన తర్వాత బాగుంటుంది. ఇదిగో ఇది కూడా పోసేస్తున్నా. అది ఇక ఏం పని లేదు. చాలా ఇది కూడా చాలా తొందరగా నిమిషాల మీద చేసేసుకోవచ్చు. చక్కెర పొంగల్ అంటే పెద్ద ఆర్భాటం, పెద్ద పనేమి లేదు. పెసరపప్పు బియ్యం కడిగి పెట్టేసి 1కి 2 నీళ్ళు పోసి పెట్టేసా కదా, 2 సౌండ్లు వచ్చినాక తీసేసా. 1 సౌండ్కి సిమ్లో పెట్టేసా, తీసేసా. పాకం పక్కన పట్టుకోండి. పోసేస్తే చాలా ఈజీ. అవి పోసేయటం ఏముంది, అసలు ఏమీ పని లేదు. చక్కెర పొంగల్ కూడా అన్నం వండుకున్నంత ఈజీ. ఇదిగో అమ్మ చూడండి, పూజ దగ్గర పెట్టి వస్తా. ఏమి నైవేద్యం పెట్టలేదు కదా, పూజ అయితే చేసేసా, టైం అయిపోతుంది. పూజ అయితే చేసేసా, టైం అయిపోతుందని. ప్రసాదం ఇప్పుడు చేశా. చూసారమ్మా, రక్షించమ్మా, కాపాడు తల్లి. రెండోసారి నూనె వడ్డించాలమ్మా, తెలుసుగా మీ అందరికీ. రెండోసారి నూనె వడ్డించాలి. తెలుసుగా. ఇందాక నుంచి అన్ని పెట్టాను, ఇప్పుడు కోసం ప్రసాదం పెట్టి కొంచెం నూనె వడ్డించి వచ్చేసా. రండి. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, కంచె నిజముగా చేను మేసిన కాదను వారెవరు, రాజే ఇది శాసనమని పల్కిన ప్రతిఘటించు వారెవరు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, కరుణామయులిది కాదనలేరా కఠిన కార్యమనబోరా, కరుణామయులిది కాదనలేరా కఠిన కార్యమనబోరా, సాధులకెప్పుడు వెతలేనా, సాధులకెప్పుడు వెతలేనా తీరని దుఃఖపు కదలేనా, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఇనకులమున జనించిన నృపతులు, ఇనకులమున జనించిన నృపతులు ఈ దారుణము సహించెదరా, విను వీధిని శ్రేణులుగా నిల్చి, విను వీధిని శ్రేణులుగా నిల్చి విడ్డూరముగా చూచెదరా, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు, ఎండ కన్ను ఎరుగని ఇల్లాలికి, ఎండ కన్ను ఎరుగని ఇల్లాలికి ఎందుకు ఈ వనవాసాలు, తరచి చూచిన
బోధపడవులే దైవ సిద్ధిలాసాలు, ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. అగ్ని పరీక్షకే నిల్చిన సాధ్విని, అగ్ని పరీక్షకే నిల్చిన సాధ్విని అనుమానించుట న్యాయమా. అల్పుని మాటయే జనవాక్యం అని, అల్పుని మాటయే జనవాక్యం అని అనుసరించుటే ధర్మమా. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. విధి విధానమును తప్పించుటకై ఎవరు సాహసించెదరు. ఏ నిమిషానికి ఏమి జరుగునో ఎవరు హించెదరు. చూసారమ్మా, ఈ పాట నిజంగానే నాకు ఒళ్ళంతా ఒక రకంగా జలతరిచ్చి గొంతుకులు కూడా చేరొచ్చి చాలా అయినాయి. లక్ష్మణుడు సీతాదేవిని తీసుకెళ్ళి అడవిలో వదిలిపెడుతున్నాడు కదా, రాముడు ఆయనకి అప్పచెప్పాడు కదా ఆ పని. వదిలిపెట్టేటప్పుడు ఆ రథం మీద తీసుకెళ్ళేటప్పుడు పాట అనమాట లవకుశది. అబ్బో ఎన్ని సంవత్సరాల నాటిది. అలా అది మాత్రం ఇప్పటికీ లవకుశల పాటలన్నీ మీకు పాడతా వస్తాయి, ఒక్కొక్కటి పాడతా. లవకుశల పాటలన్నీ పాడుకునేదాన్ని బాగా. అసలు నా పెళ్ళవక ముందు చూసేది సినిమా కదా ఇది, ఎప్పుడో చిన్నప్పుడు. అప్పుడు మా మామయ్య గారు లవకుశల పాటలు పాడమ్మా అని పాడించుకునేవారు నా చేత. అందుకని లవకుశ కూడా చాలా బాగా గుర్తు నాకు. ఓకేనమ్మా, ఇప్పుడు చాలా టైం అయిపోయింది. ఇదిగో కొంచెం అంతా ఊరికే మీకు చూపించాలి కదా, ఇలాగ వేడివేడిగా తింటున్నాం కదా. మమ్మల్ని మన భోజనాలకు వచ్చేటప్పుడు మనం ఆర్డర్లు ఇచ్చి వస్తే చూడు, వాళ్ళు పొద్దున్నే చేసేస్తారు కాబట్టి ఆరిపోద్ది. ఇప్పుడు చూడండి, తీపి అన్నీ సూపర్గా సరిపోయినాయి కదా. ఇది సంక్రాంతి పండుగ సందర్భంగా వంట. ఖచ్చితంగా 15 minutesలో చేసేసుకోవచ్చు. న్యాయంగా పని ఉంది, బయటకు వెళ్ళాలి. ఇప్పుడు అన్నం వండుకోవాలి. కొంచెం చక్కెర పొంగల్ తిని సాయంత్రం దాకా ఉండలేను కదా. శుభ్రంగా తిన్నా.
కడుపు నిండా తినలేం కదా, అన్నం కాదు కదా. ఇప్పుడు వండుకుంటా, ఏదైనా ఒక కూర వండేసుకొని గబగబా అన్నం వండుకుంటా. అప్పుడు చాలా టైం అయిపోయింది. ఓకే అమ్మా. పండగ సంక్రాంతి పండగ రేపే పెట్టేయమంటున్నాను ఇది. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అమ్మ. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. అందరూ చక్కగా హ్యాపీగా ఉండండి, ఎంజాయ్ చేయండి. సైట్ సీయింగ్ అయ్యి వెళ్తూ ఉంటారు కదా బయటికి. ఈ పండగ సందర్భంగా భోగి పండగ కనుము బాగా తిరుగుతారు అందరూ. కాకపోతే చాలా తిననాళ్ళు ఇవన్నీ కనుము ముక్కనుము కక్కలు ముక్కలు అంటారు కదా, అన్నీ శుక్రవారాలు గురువారాలు అట్లా వచ్చేసినాయి. పండగ అంతా శనివారం ఏమీ తినే పని లేదు. ఇక అంతా బ్యాండ్ మేళాలు భజంత్రీలు చాలా బాగుంటాయిలే అక్కడ. హరిదాసులు మేము పొద్దున చేశారు మా అపార్ట్మెంట్స్లో కూడా, వెళ్ళొచ్చాను నేను. పెద్ద భోగిమంట వేశారు, హరిదాసులు గంగిరెడ్లు అందరూ వచ్చారు. ఇప్పుడు గాలిపటాలు ఎగరేసుకుంటారు కదమ్మా. మొన్న కూడా నేను ఇక్కడ మా అపార్ట్మెంట్స్లో ముగ్గుల పోటీలు పెట్టారు, నన్ను జడ్జిగా పిలిచారు, వెళ్ళాను. అక్కడ ఒక అబ్బాయి వేశాడు, చిన్నపిల్లాడు. ఒక పక్షికి నూలు వైరు వదులుతారు కదా, వైరు కట్టి చచ్చిపోయింది, అది వేశాడు బొమ్మ. అలాగే చైనాలో మొన్న జరిగిందంట కూడా అలా. ఈ పట్టాలు ఎగరేసేటప్పుడు చైనాలో జరిగిందంట. ఆ వైరు స్కూటర్లు వెళ్ళే వాళ్ళకి దారిలో వాళ్ళందరికీ కూడా పడిపోయి చాలామందికి ప్రమాదం అవుతుందంటమ్మ. ఈ విషయంలో మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. గాలిపటాలు ఎగరేసేటప్పుడు మాత్రం అది బండి మీద బయట వెళ్ళే వాళ్ళకి ఎగరేసేస్తున్నారు వాళ్ళ పాటికి వాళ్ళు. పాపం వాళ్ళ దగ్గరికి వెళ్తే మీకు తెలీదు, కానీ చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మొన్న చైనాలో కూడా జరిగిందంట. ఓకేనమ్మా. గాలిపటాలు ఎగరేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. అలాంటి విపరీతమైన ప్రమాదాలు కూడా జరిగినాయి. గాలిపటాలు ఎగరేసే వాళ్ళకు కూడా చూసుకోకుండా దాన్ని పట్టుకెళ్ళిపోతూ ఉంటారు, మేళ్ళెక్కి కింద ఎగరేరు, డాబాలు ఎక్కుతారు. అమ్మ చాలా జాగ్రత్తగా చూసుకోండి పిల్లల్ని. మనం ఆపినా ఆగరాళ్ళు, మీరే కనిపెట్టుకుని ఉండాలి. ఓకేనమ్మా. ఇంతకన్నా సంక్రాంతి చెప్పేది ఉంది. కోడి పందాలు గిడి పందాలు బాగా వెళ్ళిపోతున్నట్టున్నారు చాలామంది. వెళ్ళిపోతారు, ఆడలేదు మగలేదు అట్లా వెళ్తున్నారు ఇప్పుడు. పాత రోజుల్లో ఆడవాళ్ళు పెద్దవాళ్ళు అంతా కోడి పందాలకు వెళ్ళేవాళ్ళు కాదు, నాలో చిన్నపిల్లలను పరిగెత్తేవాళ్ళం. ఇప్పుడు ఇక అట్టా ఏం లేదు, అందరూ వెళ్తున్నారు. ఇది పెద్ద వేడుక అయిపోయింది కదా. ఓకేనమ్మా. మళ్ళీ మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చే వరకు, లేట్ అయినా లేటెస్ట్గా మీ ముందుకు వచ్చా మీ విజయ దుర్గా యూట్యూబ్ ఛానల్.